సర్వాధికారి అయిన దేవునికి అతి త్వరలో రానున్న యేసుక్రీస్తు మహారాజ్కి స్తుతియు మహిమ ఘనత తరతరములకు యుగ యుగములకు ఎలవేళలా కలుగును గాక. మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నా. ఈరోజు అంశం ఏమిటి అంటే, ఈరోజు అంశం మోసపోకుడి, మోసపోవద్దు అన్న ఈ మాటను చాలా జాగ్రత్తగా మనము గుర్తుంచుకోవాలి. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఏం బ్రదర్ మోసపోతామంటున్నారు, మేము ఇక్కడే పుట్టాంగా, ఇక్కడే మేము పెరిగాంగా, మాకు చాలా ఇంటెలిజెంట్ ఉంది, మాకు చాలా జ్ఞానం ఉంది, మాకు చాలా స్మార్ట్నెస్ ఉంది, మేము చాలా స్మార్ట్ వ్యక్తులం, ఇంటెలిజెంట్ వ్యక్తులం అని చాలామంది చెప్తారు. కానీ అటువంటి వారే చాలా పెద్ద గోతులో పడుతూ ఉంటారు. కారణం ఏంటంటే, ఆది నుంచే ఇది జరుగుతుంది. ఏంటంటే, ఆదం అవ్వ కూడా పడిపోయారు. ఆదం అవ్వ కూడా ఏం చేశారండి, మోసపోయారని వాక్యం సెలవిస్తుంది. అపవాది వచ్చి ఆ పాము వచ్చి ఏం చేసిందంటే, వారిని మోసపరిచినట్టుగా. ఏ విషయంలో మోసపరిచిందంటే, తినే విషయంలోనే మోసపోయారంటే. ఇంకా మిగతా వాటిని మనం చూస్తే సర్వాధికారాలని వారు పోగొట్టుకున్నారు. వారికున్న సమస్తాన్ని ఆ ఒక చిన్న తప్పు ద్వారా, ఆ మోసపోవటం వల్ల అన్నీ కోల్పోయినట్టుగా చూస్తున్నాం. ఈరోజు అలా జరగట్లేదంటే తప్పనిసరిగా జరుగుతున్నాయి. అది ఎందుకు జరుగుతున్నాయో, ఎలాగ మనము జాగ్రత్త పడాలో ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం. నాకు తెలిసిన ఒక స్నేహితుని అన్న వారికి ఏంటంటే పెద్ద ఫ్రెండ్ సర్కిల్ ఉండేది. ఆయన ఆ ఫ్రెండ్స్తో బాగా కలుస్తూ మెలుస్తూ ఎప్పుడు పిలిచినా వెళ్ళిపోతాం జరిగేది. అలాగా ఆ స్నేహం చాలా దూరం వరకు వెళ్ళి వారి స్నేహితులతో ఎప్పుడు పిలిచినా వెళ్ళిపోయేవాడు. ఒక రాత్రి ఆయనకు ఫోన్ వచ్చింది. ఏంటంటే, ఫ్రెండ్ ఇలాగ రండి అని పిలిచినప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. చాలామంది కలిశారు అక్కడ. ఏంటి కారణం, ఏంటి అంత అర్జెంట్, ఈ మధ్యరాత్రిలో ఎందుకు పిలిచారని అడిగినప్పుడు ఏం జరిగిందంటే, ఫ్రెండ్ అన్నాడు, నాకున్న ఈ బ్యాగ్, హెవీ బ్యాగ్ని తీసుకెళ్ళి పడేసేయాలి, మార్నింగ్ అవ్వకముందే, వెలుగు రాకముందే ఈ బ్యాగ్ని పడేయాలని చెప్పినప్పుడు వారందరూ ప్రయత్నించి మంచిగా కారులో తీసుకెళ్లారు. ఆ బ్యాగ్ని సముద్రంలో పడవేశారు. ఆ వారం అంతా గడిచిపోయింది. ఆ వారం అయిపోయిన తర్వాత పోలీసులు వచ్చి ఆ ఫ్రెండ్ ఒక అన్నను తీసుకెళ్ళిపోయారు. కారణం ఏంటంటే, ఆ బ్యాగ్లో బాడీ ఉండాలి. ఆ బాడీని వారు పడవేశారు. వారు ఎందుకంటే మధ్యరాత్రుల్లో వారున్న ఆ పరిస్థితుల్లో వెళ్ళిపోయారు. ఏంటంటే, మా ఫ్రెండ్ ఏ విధంగా అయినా నేను సాయం చేయాలి, అది మంచి అయినా చెడైనా ఏదన్నా నేను ఉపయోగపడాలని ఆయన ప్రయత్నించాడు. ఇంకా ఏమయ్యాడంటే, 10 సంవత్సరాల కంటే ఎక్కువగా జైల్లో ఆయన సమయాన్ని గడిపాడు. ఎందుకు అంటే, ఆయనకున్న ఆ స్నేహం ఆ పరిస్థితిలోకి తీసుకొచ్చింది. అంటే ఏమయ్యాడు, ఈయన ఇక్కడ మోసపోయాడు. ఎవరి ద్వారా మోసపోయాడంటే, స్నేహితుల ద్వారా మోసపోయాడు. ఈయన చేసింది ఏమీ లేదు, కానీ వారికి సాయం చేయాలనుకున్నాడు. ఆ సాయం ఏం చేసిందంటే, ఆ సపోర్ట్, ఆ హెల్ప్ ఏం చేసిందంటే, ఈయనకి శిక్షకు గురి చేసినట్టుగా చూస్తున్నాం. ఈరోజు మన ప్రయాణం ఎలాగుంటుంది? ఈరోజు మనము మంచి చేయాలనుకుంటున్నాం, కానీ ఎవరికి చేస్తున్నాం జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే మంచి చేయకూడదని కాదు, మనం మేలు చేయాలి. కానీ ఆ మేలులో ఏమో తప్పు దాగి ఉన్నదో, లేకపోతే ఏ విధంగా మనం మోసపోతామో అది జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకసారి మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం చదివితే ఈ విధంగా రాసి ఉన్నది, మోసపోకుడి. ఈ వచనం చూడండి, స్టార్టింగ్ ఎలాగవుతుందంటే, ప్రారంభించినప్పుడు ఎలాగా దీనికి ప్రారంభించబడుతుందంటే, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేరుపును. ఈ మంచి నడవడిని ఇంకా మంచిగా ముందుకు తీసుకెళ్తుందా, లేకపోతే ఈ మంచి నడవడిని ఇంకా మంచిగా మారుస్తుందా అంటే కాదు. కానీ ఏం చేస్తుందండి, చెరుపుతుంది అని వాక్యం సెలవిస్తుంది. అది చెదిరేదట్టుగా చేస్తుందని వాక్యం సెలవిస్తుంది. అంటే ఆ మంచి నడవడి ఉండకుండా చేస్తుంది. ఇది ఎవరు పోలిక అంటే, అపవాది చేసే ప్రయత్నం అని మనకు చాలా బాగా తెలుసు. అంటే మంచి నడవడి ఎప్పుడైతే కనిపిస్తుందో, మోసం అనేది చోటు తీసుకుంటారు. లేకపోతే మోసము ఏదో విధంగా మోసము మధ్యకు వస్తానికి ప్రయత్నం చేస్తుంది. కానీ మనకు యేసుక్రీస్తు ఎప్పుడు మనకు సాయం చేస్తున్నారని ఆయన తెలియజేస్తున్నారు. ఆయన మనతో ఉంటారు, మనకు సాయం చేస్తారు. ఏ విధంగా అయితే యేసుక్రీస్తు చూడండి మోసపోలేదు. యేసుక్రీస్తు అన్ని తండ్రి చిత్తానుసారంగా, లేకపోతే వాక్యానుసారంగా ముందుకు వెళ్ళారు. వాక్యాన్ని ఆయన పరిపూర్ణం చేస్తానికి, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఆయనే పాటిస్తానికి చూడండి చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళారు. ఆయన పరిశీలి ఎంతోమంది
మంది ప్రయత్నించారు మోసపరచాలని, కానీ ఎప్పుడు మోసపోలేదు. అపవాది స్వయంగా వచ్చి మోసపరచడానికి ప్రయత్నించింది. ఏంటంటే ఈ భూమి అంతా నీకు ఇచ్చేస్తా, లేకపోతే ఈ ఉన్నవన్నీ మీకు ఇచ్చేస్తానని చూడండి. అపవాది చాలాసార్లు ప్రయత్నించిన యేసుక్రీస్తు మాత్రం ఎప్పుడూ మోసపోలేదండి. ఆయన వెంబడించే వారిని కూడా మోసపోనివ్వకుండా నేను చూసుకుంటానని చూడండి దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నారు. అందుకనే ఆయన చూడండి శిష్యుల ద్వారా, భక్తుల ద్వారా మనకు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు ఏంటంటే మోసపోకూడని. కొన్నిసార్లు బంధువుల చేత మోసపోతారు, కొన్నిసార్లు ఏమవుతాయంటే మిత్రుల ద్వారా మోసపోతారు, కొన్నిసార్లు ఏమవుతాయంటే అక్క చెల్లెల ద్వారా లేకపోతే అన్నదమ్ముల ద్వారా కూడా మోసపోతారు. ఇదేదో కొత్తది కాదు, కానీ మనం ముందు నుంచే వింటున్నాం. కానీ బైబిల్ ఈరోజు మనకు సెలవిస్తుంది ఏంటంటే మనం జాగ్రత్త పడాలి, మనము ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. ఎందుకంటే ఈ మోసంలో పడిపోయిన తర్వాత ఏదో చేయాలి, మనం ఏదో మార్పులు చేయాలంటే జరిగే పని కాదు. ఆదాము అవ్వ పడిపోయిన తర్వాత, మోసపోయిన తర్వాత వారు చేస్తానికి ఇంకా ఏమీ వారి చేతిలో మిగలలేదండి. అలాగే ఈరోజు కూడా అంత అయిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వస్తారు. కానీ ముందుగానే మనం ఉన్నట్లయితే యేసుక్రీస్తు ద్వారా మనం తెలుసుకున్నట్లయితే ఏ విధంగా మనము పని చేయాలో, లేకపోతే ఏ విధంగా మనము నిర్ణయాలు తీసుకోవాలో, ఏ విధంగా మనము ముందుకు వెళ్ళాలో, ఏ విధంగా మనం దేవుడు చెప్పినట్టుగా వింటే ఏం జరుగుతుందో చూడండి మనకు అర్థమవుతుంది. ప్రార్థనలో దేవుడు మనకు బయలుపరుస్తారు, వాక్యం ద్వారా మనల్ని చూడండి ముందుగానే సిద్ధపరుస్తారు, ముందుగానే మనకు అన్నిటిలో మనకు సాయం చేస్తారని వాక్యము సెలవిస్తుంది. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చదివితే ఈ విధంగా అక్కడ రాసి ఉన్నది, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను అడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను, ఇంకా మనం వీరందరినీ చదివితే ఏంటంటే దేవుని రాజ్యానికి వారసులు కానికారట. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇక్కడ మేము మంచి చేస్తున్నా, అక్కడ మేము తప్పు చేస్తే 2 లెవెల్ అయిపోతే మేము కరెక్ట్గా పరలోకానికి చేరుకుంటాం, లేకపోతే దేవునికి వారసులు అయిపోతాం, పరలోక రాజ్యానికి మాకు వారసత్వం దొరుకుతుంది అని చాలామంది అనుకుంటారు. చాలామంది వాటి గురించి చూడండి చెప్తూ ఉంటారు. కానీ వాక్యం ఏమని సెలవిస్తుందంటే మోసపోకూడదు, ఈ విషయంలో జాగ్రత్త పడుడి అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము ఒకటి మంచి చేస్తున్నాం, రెండోది ఎలా చేస్తున్నా, రెండింటిని కూడా మంచిగా తీసుకెళ్ళే, మంచిగా చేసే విధంగా, మంచిగా మనల్ని మన మార్గాల్ని మంచిగా మనము ఉండే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే ఎవరిని మనం మోసపరుస్తున్నామంటే మనల్ని మనము మోసపరుచుకుంటున్నాం, మనల్ని మనము పాడు చేసుకుంటున్నాం, లేకపోతే మన ఫ్యూచర్ని, లేకపోతే మనము దేవునితో గడిపే ఆ సమయాన్ని పాడు చేసుకుంటున్నాం. కాబట్టి ఈ మోసము ఏం చేస్తుందంటే మనము మనల్ని మోసపరుచుకుంటున్నాం. కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్త మనము తీసుకోవాలి. అన్నిటిలో మనం మంచిగా ఉండేటట్టు, అన్నిటినీ మనం వాక్యానుసారంగా మనము చేసేటట్లు. చాలాసార్లు ఏంటంటే మన వాక్యానికి నిర్లక్ష్యం చేస్తున్నాం. ఎక్కడో ఏదో ఒక బోర్డు పెట్టారనుకోండి, ఆ బోర్డు మీద రాసి ఉన్నది మనము ఆ డైరెక్షన్లో వెళ్ళకూడదని. ఒకవేళ మనము ఏదో రాశారు, మనం దాన్ని నిర్లక్ష్యపరిచి ఒకవేళ అదే రోడ్డు మీద వెళ్ళామంటే వాటిలో నష్టం ఎవరికి ఉంటుందంటే వెళ్ళిన వారికి ఉంటుంది. మనం వెళ్తే మనకి ఆ నష్టం ఉంటుంది. ఎందుకంటే ఎవరు వచ్చి చెప్పిన తర్వాత ఏంటి ఎందుకు వెళ్ళారు ఇక్కడికంటే మేము చూడకుండా వెళ్ళిపోయామంటే అక్కడ చూడాలి కదా, అది ఎవరి బాధ్యత? మనం వెళ్ళినప్పుడు ఆ మార్గాల్ని చూడాలి. మనం వెళ్ళే దారిని ఏదో నడుస్తాం, ఎక్కడికి వెళ్తే మార్గం ఎక్కడికి నడిపిస్తుందో అక్కడికి వెళ్ళిపోతామని మనం వెళ్తే ఏం జరుగుతుందండి? మనల్ని మనము మోసపరుచుకుంటున్నాం. మన ప్రయత్నాలనైనా మన ప్రయాణాన్నైనా మనం ఏం చేస్తున్నాం అంటే వ్యర్థపరుచుకుంటున్నాం. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, మనకిచ్చిన ఈ సమయమైనా, మనకిచ్చిన ఈ ఆరోగ్యమైనా, మనకిచ్చిన ఈ జీవమైన దేవుని మహిమ కొరకే మనం వాడుకోవాలి. ఏదో జరుగుతుంది, ఏదో వాటిలో మనకు సంతోషం దొరుకుతుంది, మనకు ఆనందం దొరుకుతుంది అని చూడండి వాటిలో మనం వెళ్ళిపోకూడదు. మనము చాలా జాగ్రత్తగా డిసిజన్స్ తీసుకోవాలి, చాలా జాగ్రత్తగా మనము నిర్ణయాలు తీసుకోవాలని వాక్యం సెలవిస్తుంది. అలాగే మనం గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, మోసపోకుడి. దేవుడు ఏంటండి? వెక్రింపబడడు. మనుషుడు ఏమి విత్తునో
ఆ పంటనే కోయును. ఎస్, ఇప్పుడు ఏంటంటే మనుష్యుడు ఏదైతే విత్తునో అదే పంటను కోయను అని వాక్యం సెలవిస్తుంది. అంటే ఏదైతే శరీరీచ్ఛలను బట్టి విత్తుతారో చూడండి, నష్టాన్ని, లాస్ని, అదే శ్రేయతను వారు కోస్తారని వాక్యం సెలవిస్తుంది. కానీ ఆత్మను బట్టి విత్తితే నిత్య జీవాన్ని పొందుకుంటారంట. నిత్య జీవాన్ని పొందుకుంటారు అంటే ఈ ఆత్మను బట్టి మనం నడవాలి, ఆత్మానుసారంగా మనము జీవించాలి. దేవుడు ఏ విధంగా మనల్ని నడిపిస్తున్నారు చూడండి. మనము ఆత్మకు టైం ఇస్తున్నాం, లేకపోతే ఏది తినాలో, ఏది త్రాగాలో, లేకపోతే ఏది సంపాదించాలో, ఎంతగా సంపాదించాలో, ఎంతగా పైకి రావాలో ఆ విషయాల్లోనే ఉంటే చూడండి, అది మనకి ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే అవన్నీ ఉండాలి. కానీ అదే మనకి ఇంకా జీవితంలో అది తప్ప వేరేది లేకుండా మనం చూసినట్లయితే, ఆత్మానుసారంగా జీవించకుండా, మనం ఆత్మ చెప్పినట్టుగా వినకుండా, ఆత్మీయ విషయాల్లో మనం సమయం గడపకుండా, దేవునితో మనము టైం గడపకుండా ఏం చేస్తున్నామంటే ఈ అన్ని విషయాల్లో మనము వేరే వాటి విషయంలో మనం విత్తుతున్నామంటే మనం చూడండి అక్కడి నుంచి నష్టాన్ని తీసుకుంటామంట. నష్టం అనే పంటనే కోసుకుంటామని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము ఆత్మను బట్టి మనము విత్తాలి. ఆత్మ అంటే చూడండి దేవుని వాక్యం, దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలి. ఆయన వాక్యంలో ఆత్మ అయి ఉన్నది, ఆయన ఆత్మ అయి ఉన్న దేవుడు, ఆయన పరిశుద్ధాత్మ దేవుడుగా మన మధ్యలో మనలో నివసిస్తున్నారు. కాబట్టి చూడండి ఆ ఆత్మకు మనము చోటు ఇవ్వాలి, ఆ ఆత్మకు మనము విత్తాలి. ఎంతగా మనం విత్తుతామో చూడండి నిత్య జీవం అనే పంటను మనము కోసుకుంటామని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజుల్లో కనిపించదు కదా ఆత్మానుసారంగా మన ప్రేయర్, స్పిరిచువల్ లైఫ్ ఎవరికి కనిపించదు కదా. ఎందుకు? ఆ కనపడని విషయాల్లో మనం సమయం గడపాలని చాలామంది చూడండి కనిపించే విషయంలో, అంటే స్క్రీన్లో ఏది కనిపిస్తుందో, లేకపోతే స్టేజ్ మీద ఎలా కనిపిస్తున్నాం, మనము బయట ఎలా కనిపిస్తున్నాం, వాటి గురించి ఎక్కువ ప్రయాసపడుతున్నారు. ఎందుకంటే ఏదైతే కనిపిస్తుందో అదే ఎక్కువగా వాల్యూ ఉంటుంది, కనిపించిన వాటికి వాల్యూ లేదనుకుంటాం. కానీ వాక్యం ఏం చేస్తుందండి, మనం దేవునితో ఎంత సమయం గడుపుతున్నామో దానికే వాల్యూ దేవుడు చూపిస్తున్నారు, దానికి అధికమైన వాల్యూని దేవుడు చూపిస్తున్నారు. అదే వాల్యూని దేవుడు పెంచుతూ ఉంటున్నారు. ఎందుకంటే పైనుంచి వచ్చిన ఆ మహిమ చూడండి అధికమైన మహిమగా వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఇచ్చే ఏమంటారండి ఆ హానర్ అయినా, దేవుడిచ్చే ఆ కీర్తి అయినా చూడండి ఎవరో ఇవ్వలేరంట. ఆ కీర్తి గురించి మనము ఎదురు చూడాలి, ఆయన గురించి మనం ఎదురు చూడాలి. ఈ లోకంలో వచ్చినవి చూడండి ఎంత స్పీడ్గా వచ్చినాయో వాటికంటే ఎక్కువ స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఈ మోసపోవటం చూడండి చాలా ఈజీగా చాలామంది మోసపోతున్నారు. చాలామంది డబ్బుల విషయాల్లో మోసపోతున్నారు అనుకుంటున్నారు. చాలామంది చూడండి ఏదో ఇల్లు కొనే విషయంలో ఏదో మోసపోతున్నారు అనుకుంటున్నారు. చాలామంది చూపించేది ఒకటి, అమ్మేది ఒకటి విధంగా ఉంటుంది, అలాగ మోసపోతున్నారు అంటున్నారు. కానీ చూడండి ముఖ్యంగా ఈ దేవుని విషయంలో మనం మోసపోకూడదు. నిజమైన దేవుడిని మనం నమ్మాలి, యేసుక్రీస్తుని వెంబడించాలి. యేసుక్రీస్తు ద్వారానే మనకు నిత్య జీవం ఉన్నదని మనము తెలుసుకోవాలి. ఎందుకంటే చూడండి ఈ లోకంలో ఎంతోమంది వచ్చి ఏదేదో చెప్తారు, కానీ వాక్యం మనకి ఏం సెలవిస్తుందో మనం నిజంగా చూడాలి. ఈ లోకంలో అనేకులు నేను ఇక్కడికి వెళ్ళొచ్చా, లేకపోతే అనేకులు అక్కడికి వెళ్తే ఏదో దొరుకుతుంది అనుకుంటాం. కానీ నిజంగా దేవుని సన్నిధిగా వస్తే ఏం జరుగుతుందో, యేసుక్రీస్తుని వెంబడిస్తే పరలోక రాజ్యం ఎలాగ మనకు సొంతం అవుతుందో ఆ విషయాన్ని మనం దృష్టించుకోవాలి. ఒకవేళ మనము వేరే వాటి మీద మన ప్రయత్నాలున్నా, మన ఆశలున్నా చూడండి అవన్నీ వ్యర్థమవుతాయి. ఎవరో ఏదో చేస్తారు, ఎవరి ద్వారా ఏదో మేలు జరుగుతుందని మనము ఎదురు చూస్తాం. కానీ కొన్నిసార్లు వారి ద్వారానే మోసపోతాం. ఎవరిని ఎక్కువగా నమ్ముతామో చూడండి వారే మనల్ని మోసపరుస్తారు. కాబట్టి మన నమ్మకం దేవుడి మీద ఉంటే, మన ఆశ దేవుడి మీద ఉంటే, మనము ఆయన్ని వెంబడి యేసుక్రీస్తుని యేసుక్రీస్తు గురించి ఎదురు చూస్తే చూడండి ఎప్పుడు మనము సిగ్గుపడమని వాక్యం సెలవిస్తుంది, ఎప్పుడు మనము మోసపోమని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మన వినికిడిలో, లేకపోతే మనము ప్రతిరోజు డిసిజన్స్ మేకింగ్లో, లేకపోతే మనము వెళ్ళే ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా వీటి గురించి ఆలోచించాలి, ఇంకా నిర్ణయము అనేది తీసుకోవాలి. అలాగే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం చదివితే ఈ విధంగా రాసి ఉన్నది, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఈవియో సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై
తండ్రి యొద్ద నుండి వచ్చును, ఆయనందు ఏ చంచలత్వంనైనను మనం ఏం చూస్తున్నామండి? మోసపోకుడి, నా ప్రియులారా మోసపోకుడు అని చూడండి. ఈ భక్తుడు కూడా చెప్తున్నాడంటే దానికి కారణం ఏంటంటే, మనకు వచ్చే మంచి ఈవులు లేకపోతే శ్రేష్టమైన ఈవులు మనం ఏమనుకుంటామంటే, ఆ బ్రదర్ ద్వారా వచ్చినాయి, ఈ సిస్టర్ ద్వారా వచ్చినాయి, ఆ వ్యక్తి ద్వారా వచ్చినాయి, ఆ స్నేహితుడి ద్వారా వచ్చినాయి, లేకపోతే ఆ మంత్రి ద్వారా వచ్చినాయి, లేకపోతే ఈ మంత్రి ద్వారా వచ్చినాయి. ఎవరినో మనం చూడండి వారిని ఫాలో అయిపోతాం. ఒకసారి వారు ఏదో గిఫ్ట్ ఇచ్చారో, ఏదో మనకు సాయం చేశారో, ఏదో శ్రేష్టమైన వాటిని ఇచ్చారనుకోండి, చూడండి వారు ఇచ్చారు, వారి ద్వారానే వచ్చినాయి. కానీ ఇచ్చే దేవుడు మనకున్నారు. ఆయన్ని మనము వెంబడించాలి. ఆయన్ని వెంబడిస్తే మనము మోసపోము. చాలాసార్లు ఏంటంటే, ఆ పక్కనున్న వ్యక్తి చాలా మంచి వ్యక్తిగా ఉన్నాడు, చాలా సాయం చేశాడు, ఎప్పుడు ఏ మట్టుకెళ్ళిపోయాడో మాకు అర్థం కాలేదని చాలామంది చెప్తూ ఉంటారు. లేకపోతే అక్కడ ఎక్కడో పరిచయం అయ్యాడు ఒక వ్యక్తి, మంచిగా మేము అడగకుండానే అనేక సార్లు సాయం చేశాడు, మమ్మల్ని ఒకసారి సాయం చేయమన్నాడు, మేము సాయం చేస్తే అది తీసుకెళ్ళిపోయాడు, మళ్ళీ తీసుకుని రాలేదు. మా బైక్ కావాలన్నాడు, సైకిల్ కావాలన్నాడు, ఇక్కడే ఈ పక్క నుంచే వస్తున్నా, ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తానన్నాడు. మేము 10 రోజులైనా ఇంకా ఎదురు చూస్తున్నా, ఆ వ్యక్తి రావట్లేదు, ఆ వ్యక్తి కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయాడో, మా మోటార్ బైక్ కనిపించట్లా, మా సైకిల్ కనిపించట్లేదు అని చూడండి చాలామంది మోసపోతున్నారు, చాలామంది బాధపడుతూ ఉన్నారు. అలాగే వ్యక్తుల్ని చూడకుండా, మనుషుల్ని చూడకుండా దేవుడు ఎవరొకరిని వాడుకుంటారు. మనం ఏలియా కాలంలో చూస్తే దేవుడు కాకుల్ని వాడుకున్నారని చూడండి. ఏలియా కాకుల్ని పూజిస్తాం ప్రారంభించాడా? కాదు. దేవుణ్ణే ఆయన ఆరాధించాడు, దేవుణ్ణే వెంబడించమని చెప్పాడు, దేవుణ్ణే బలి అర్పణ అంతా చూడండి దేవుడికి అర్పించినట్టుగా చూస్తున్నాం. ఈ రోజుల్లో ఎవరి ద్వారా వచ్చిందనో, లేకపోతే ఏదో పక్షుల ద్వారా వచ్చిందనో, ఏదో జంతువుల ద్వారా వచ్చిందనో చూడండి ఆ జంతువుల్ని పూజిస్తున్నారు, ఆ చూడండి విగ్రహాలని పూజిస్తున్నారు, లేకపోతే పక్షుల్ని పూజిస్తున్నారు. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఆ శ్రేష్టమైన ఆ మంచి ఈవులు దేవుడి దగ్గర నుంచి వస్తాయి. ఆ పర్ఫెక్ట్ గిఫ్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే దేవుడే మనకు పంపిస్తారంట. కాబట్టి మనము మోసపోకూడదంట. ఈ విషయాల్లో మనం మోసపోకుండా ఆ దేవుడిని చూడాలి. మనం ఇటు అటు చూడకుండా ఆ దేవుడిని మనం చూడండి ఆయనకి కృతజ్ఞతలుగా ఉండాలి. ఆయనకి మనం కృతజ్ఞత చెల్లించేవారుగా మనం ఉండాలి. ఆయనకి మనము థ్యాంక్స్ గివింగ్ వారుగా ఉండాలని వాక్యం సెలవుస్తుంది. అలాగే మనం ముందు చదివితే ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 23వ వచనం చదివితే ఈ విధంగా రాసి ఉన్నది, నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరము, పర్వతముల మీద చేసిన ఘోష నిష్ప్రయోజనము, నిశ్చయముగా మా దేవుడైన యెహోవా వలన ఇశ్రాయేలునకు రక్షణ కలుగును. నిశ్చయంగా ఏంటండి? కొండల మీద జరిగినది అది మోసకరం అంట. అది ఎవరిని మోసపరుస్తున్నారంటే వారిని వారు మోసపరుచుకుంటున్నారు. ఏలియా కాలంలో చూడండి అక్కడ బలదేవతల్ని ఆయన పూజిస్తున్నారు. అక్కడ ఉన్నవారు ఆ ప్రవక్తలు చూడండి వాటిని వెంబడిస్తున్నారు, ఆ విగ్రహాన్ని వెంబడిస్తున్నారు, వాటికి లోబడిపోయినట్టుగా చూస్తున్నారు. వారే కాకుండా అనేకుల్ని పిలుస్తున్నారు, అనేకుల్ని చూడండి రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్తున్నారు. అంటే దానికి అర్థం ఏంటండి? ఏం జరుగుతుంది? వారు వెళ్ళిపోయి ఏదో మామూలుగా ఎక్కడికి వెళ్ళేవారు, అక్కడికి వెళ్ళేవారు, ఎక్కడికి వెళ్తే ఏ ప్రాబ్లము అని అనుకుంటారు. కానీ ఏంటండి అది? వారు మోసపోతున్నారు, వారు మరణ శిక్షకి పాలవుతున్నారు, వారు నిజమైన దేవుడిని మరిచి చూడండి ఆ ఉగ్రతకు వారు పాలవుతున్నారని వాక్యం సెలవిస్తుంది. ఆ ఉగ్రతకి వారు పడిపోతున్నారు, ఆ ఉగ్రత వారి మీద దిగి వస్తుందని చూడండి వారు అర్థం చేసుకోకుండా మోసపోతున్నారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము ఈ వాక్యం వింటున్నామంటే మనము యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు అని తెలుసుకున్నప్పటికీ మనం ఒకవేళ యేసుక్రీస్తుని కాకుండా ఎవరినో వెంబడిస్తున్నామేమో, లేకపోతే ఎవరో మనకు రక్షణ ఇస్తారేమో అని ఆలోచిస్తున్నామేమో, లేకపోతే ఎవరో మనల్ని పరలోక రాజ్యంలో తీసుకెళ్తారని మనం అనుకున్నట్లయితే చూడండి అది ఖచ్చితంగా జరగదు. అది మనము మోసపోతామని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము ఆ విధంగా నడవకుండా, మనము ఆ విధంగా జీవించకుండా
మనం కొంచెం జ్ఞానం ఉపయోగించుకుందాం. అది 10 కన్యకల్లో 5 కన్యకలు ఎలాగున్నారంటే జ్ఞానం కలిగిన కన్యకలుగా ఉన్నారంట. వారు మోసపోలేదు. వారు ముందుగానే ఆ తైలాన్ని తీసుకొచ్చారు, ముందుగానే ఆ నూనెను వారు తీసుకొచ్చినట్టుగా చూస్తున్నాం. ఈ రోజుల్లో ఏంటంటే నూనె అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి, అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. అంతా టచ్ స్క్రీన్, టచ్ నొక్కితే ఎలాగైతే పనులు జరిగిపోతున్నాయో, ఒక క్లిక్లో ఎలాగ పని అయిపోతున్నాయో అలాగ జరిగిపోతాయని చూడండి చాలామంది మోసపోతున్నారు. మనం దేవుని రాజ్యంలో చాలా జాగ్రత్తగా సమయాన్ని గడపాలి. మనం దేవుని రాజ్యంలో దేవుడు ఏదైతే ఇచ్చారో అన్నిటికీ మనం చూడండి దేవునికి కృతజ్ఞత అర్పించేవారుగా ఉండాలి. దేవుడు ఇచ్చిన వాటిలో మనం చూడండి దేవునికి మహింపరిచేవారుగా మనం ఉండాలి. ఎవరో ఇచ్చారు వారికి మనం రిటర్న్గా ఆ కానుకలు ఇచ్చేది సరిపోతాయి కదా. ఎవరు మనకు 10,000 కానుక ఇచ్చారు కాబట్టి 10,000 మనకు గిఫ్ట్గా ఇచ్చారు కాబట్టి మనం కూడా 10,000 ఇస్తే, లేకపోతే ఇంకో 100 మిక్స్ చేసి 1,000 రూపాయలు యాడ్ చేసి ఇచ్చేస్తే మనం ఇంకా వారికి మనకి ఇంకా ఇచ్చింది మళ్ళీ చెల్లైపోద్దని చూడండి చాలామంది ఇచ్చిన వారికి ఇస్తున్నారు. కానీ దేవుడు తన ప్రాణాన్ని ఇచ్చారు, యేసుక్రీస్తు తన ప్రాణాన్ని మనకి ఇచ్చారు. దానికి బదులుగా మనం మేము ఇస్తున్నాం. మనం ఎంతగా ఆయన్ని మహింపరుస్తున్నాం. ఆయన చూడండి అన్ని విధాలుగా అక్కడ చాలా మంచిగానే ఉన్నాడు. మనం ఆరాధించకపోయినా అక్కడ దేవదూతలు దేవుడిని మహింపరుస్తున్నారు. ఆయన అన్నిటినీ విడిచి ఎవరి గురించి వచ్చారంటే మీ గురించి వచ్చారు, నా గురించి వచ్చారు. ఎందుకంటే మనము ఆ మరణానికి, మనము ఆ నరకానికి పాత్రలు కాకుండా మనం రక్షించబడాలని, మనం కూడా పరలోకం చేరాలని యేసుక్రీస్తు వచ్చి చూడండి మన కొరకే ఆ శిలువ మీద మరణించి ఆయన చూడండి ఆయన సమాధి చేయబడి మన కొరకే తిరిగి లేచినట్టుగా మనం చూస్తున్నాం. ఆ మరణాన్ని ఓడించి విజయశీలుడిగా ఆయన చూడండి పరలోకంలో దేవుని కుడిపాక్షాన కూర్చున్నట్టుగా మనకు వాక్యం సెలవిస్తుంది. అది మనము నమ్మి ఆయన వచ్చిన వాటి గురించి, ఆయన మన కొరకే ఏ పని చేశారో, ఎందుకు చేశారో, వాటి ద్వారా మనం ఎలాగా ఆయన్ని మహింపరచాలో, ఎటువంటి జీవితం మనం జీవించాలో, ఎలాగా మనం నడవాలో, ఎలాగా మనము ఆయన చెప్పిన వాటిని చేయాలో మనం చూడండి చాలా జాగ్రత్తగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ మనం చేయట్లేదంటే చూడండి ఏం జరుగుతుందంటే మోసపోతున్నాం. ఒకవేళ మనం వాక్యాన్ని చూసి చూడనట్టుగా మర్చిపోతున్నామంటే చూడండి మోసపోతున్నామేమో. చాలా జాగ్రత్తగా అన్ని విషయాల్ని మనము జాగ్రత్తగా ఉంచాలి. ప్రతి మాటలు దేవుని బైబిల్ గ్రంథంలో చూడండి ప్రతి మాటలు మనకు మేలు కొరకే రాసి ఉన్నది. ఎందుకంటే మనము మోసపోకూడదని మాటలు మన కొరకే, ఈ వాక్యాలు మన కొరకే రాసి ఉన్నాయి. అలాగే ఆది కాండము 27వ అధ్యాయం 36వ వచనం చదివితే ఇక్కడ మనము ఇద్దరు అన్నదమ్ములు మనం చూద్దాం. ఏసావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మారులు మోసపుచ్చెను, నా జ్యేష్ఠత్వము తీసుకొనిను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకొనినని చెప్పి నా కొరకు ఏ దీవెనయు మిగిల్చి ఉంచలేదా అని తన తండ్రి అయిన ఇస్సాకును అడిగినని వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ యాకోబు ఏం చేశాడండి? ఏసావును మోసపరిచారు. ఈ కాలంలో మనము జ్యేష్ఠుడైనా, రెండోవాడైనా, మూడోవాడైనా అంతగా మనము పట్టించుకోము. ఎవరు ఎలాగున్నా పర్లేదు, అందరికీ ఈక్వల్ అయిపోయింది. ఎందుకంటే యేసుక్రీస్తు మన మధ్యకు వచ్చారని, యేసుక్రీస్తు మన కొరకే మరణించారని. కానీ పాత నిబంధనలో ఎలాగుండేదంటే జ్యేష్ఠుడికి అనేక హక్కులు ఎక్కువగా ఉండే, అధికారాలు ఎక్కువగా ఉండే, లేకపోతే ఆస్తుల్లో వారికి ఎక్కువ భాగాలు వచ్చాయి. ఇంకా శ్రేష్టమైనవి వారు పొందుకునేవారు, ఇంకా ఎక్కువగా వారు పొందుకునేవారు. 2 అంతలు ఆ జ్యేష్ఠులే పొందుకునేవారు. కానీ అందువల్ల చూడండి అది ఆ జ్యేష్ఠత్వంను, లేకపోతే ఆ జ్యేష్ఠత్వంకు కలిగిన అధికారాలను ఎవరు దొంగిలించారంటే, ఇక్కడ ఎవరు దొంగిలించారని మనం చూసినట్లయితే చిన్నవాడైన యాకోబు దొంగిలించాడు. ఆ మోసపరిచే ఆ పేరును పోలిన ఆ యాకోబు, అంటే ఆ యాకోబు వాటిని దొంగిలించినట్టుగా చూస్తున్నా. అంటే ఇక్కడ ఏం రాసి ఉన్నదండి? అక్కడ ఏసావు, జ్యేష్ఠుడైన ఏసావు మోసపోయాడు. జ్యేష్ఠుడైన ఏసావు టైంకి రాలేకపోయాడు. జ్యేష్ఠుడైన ఏసావు ఆయన చూడండి సిద్ధపరచుకోలేకపోయాడు. జ్యేష్ఠుడైన ఏసావు
ఆయనకున్న ఆ దీవెనలు పోగొట్టుకున్నట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే ఆయన మోసపోయాడు. ఈ రోజుల్లో మనం కూడా చాలాసార్లు ఏం చేస్తామంటే ఆ విషయాల్ని, చిన్న చిన్న వాటిని మనం చాలా ఈజీగా తీసుకుంటాం. ఏదో ఆ టైం వచ్చినప్పుడు వచ్చేస్తుందిలే అనుకుంటాం. కానీ టైం వచ్చినప్పుడు ఏం జరిగిందండి, చిన్నవాడైన యాకోబు ఆ దీవెనలు తీసుకెళ్ళిపోయాడంట. అందుకని చాలా జాగ్రత్తగా మన విషయాల్లో దేవుడు ఏదైతే ఇచ్చారో మన తలాంతులు వేరే వారికి వెళ్ళిపోకుండా, మన దీవెనలు వేరే వారు తీసుకోకుండా, మన అభిషేకం దేవుడు మనకి ఇచ్చిన అభిషేకం ద్వారా మనము ఏదైతే చేయాలో అది చేయకుండా మనం నిర్లక్ష్యం చేస్తే, మనం ఆలస్యం చేస్తే, లేకపోతే మనం సిల్లీగా, జాలీగా, లేకపోతే ఈజీగా తీసుకుంటే ఏం జరుగుతాయండి, ఇటువంటి మోసం చేసేవారు వస్తారు. వారు లెగిస్తారు. ఎందుకంటే మోసం చేస్తారు. మోసం చేసి ఏం చేస్తారంటే మనకున్న ఫ్యూచర్ని, మనకున్న ఆ పంటను, మనకొచ్చే ఆ రాబడిని ఏం చేస్తారంటే వారు తీసుకుని వెళ్ళిపోతారు, వారి అకౌంట్లోకి వేసుకుని వెళ్ళిపోతారు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండి మోసపోకూడదని వాక్యం సెలవిస్తుంది. అలాగే మన ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనం చదివితే ఈ విధంగా రాసి ఉన్నది, కాగా సర్వలోకమునకు మోసపుచ్చుచో అపవాది అనియో సాతాననియో పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను, అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఇప్పుడు ఏంటండి, ఆ సర్వలోకంను మోసపుస్తూ, అంటే మిమ్మల్ని నన్నే కాదు సర్వలోకాన్ని మోసపరచడానికే ఈ ఘట సర్పం లేకపోతే సాతానుడు ప్రయత్నిస్తూ వస్తున్నాడు. ఇంకా చాలాసార్లు చూడండి, చాలాసార్లు చేశాడు, ప్రయత్నం చేశాడు, ఇంకా చేస్తూనే ఉన్నాడు. కానీ దేవుడు మనకి చూడండి ముందుగానే ఆయన వాక్యాన్ని మనకి చూడండి ఆయన వాక్యాన్ని మనకి ఇచ్చి ఉన్నారు. ఏంటంటే అది మోసపరచడానికే అపవాది వచ్చాడు, కానీ మనల్ని రక్షిస్తానికి యేసుక్రీస్తు వచ్చారు, మనల్ని నిత్య జీవానికి నడిపిస్తానికి యేసుక్రీస్తు వచ్చారు. కాబట్టి అపవాది ఒక సైడ్ మోసపరచాలని ప్రయత్నించిన ఆ మోసంలో నుంచి దేవుడు చూడండి మంచి వాటిని ఇస్తానికే మన కొరకే సిద్ధంగానే ఉన్నారు. ఆ మోసంలోనే దేవుడు చూడండి ఆ శక్తుల్ని, ఆ ప్రయత్నాల్ని అన్నిటినీ లయపరచడానికి యేసుక్రీస్తు మన పక్కన ఉన్నారని వాక్యం సెలవుస్తుంది. ఆ కాలంలో చూడండి ఆదాము అవ్వకు దేవుడు ఏం చేశారండి, భూమి మీద అధికారం ఇచ్చారు. కానీ అపవాది వచ్చి ఉన్న ఏదైనా తోటలో ఉన్న అధికారాలని లాగేసుకోవాలని, మోసపరచాలని ప్రయత్నించారు. కానీ దేవుడు ఏం చేశారండి, పరలోకంలో కూడా తీసుకెళ్తాను, అంటే పరలోకం మీద కూడా మనకు అధికారం ఇస్తాను, పరలోకంలో కూడా మనకు అధికారం ఇస్తాను. యేసుక్రీస్తు స్వయంగా వచ్చి మరణించి చూడండి ఆ మోసపరిచిన అపవాదిని ఇంకా మోసపరిచారు. అపవాది చేసిన ఆ ప్రయత్నాల్లో చూడండి అన్నిటినీ పాడు చేసే విధంగా, అన్నిటినీ నాశనం చేసి దేవుడు ఏం చేశారండి, ఆ అధికారాన్ని భూమి మీదైనా పరలోకం మీదైనా అన్ని అధికారాలని చూడండి మనుషుల చేతికి ఇచ్చారు. ఆయన వెంబడించే వారి చేతికి ఇచ్చారు. యేసుక్రీస్తుని వెంబడించే వారిని, యేసుక్రీస్తుని నమ్మే వారికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి అపవాది ఒక సైడ్ మోసపరుస్తూనే ఉంటాడు, కానీ దేవుడు మనల్ని చూడండి రక్షిస్తూనే ఉంటారు. కాబట్టి మనము యేసుక్రీస్తు చేతికి పడి మనం యేసుక్రీస్తు నడిపించే త్రోవలో నడిచినట్లయితే ఈ మోసం పడకుండా, మోసంలో మనము వెలగొండ అపవాది వేసే బాణాల్లో పడకుండా మనం చూడండి సరైన త్రోవలో నిత్య జీవానికి మనం వారసులు అవుతాం. ఆ దేవుని రాజ్యంలో మనం చూడండి వారసులు అవుతామని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి, ఈ విషయం కొరకే జాగ్రత్తగా ప్రార్థించి మనం మోసపోకుండా మన జీవితాలని మనం చూడండి యేసుక్రీస్తుకు అప్పగించాలని వాక్యం సెలవిస్తుంది. మనం కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. Heavenly Father, we come before you in the name of our Lord and Savior Jesus Christ. ఈరోజు ఈ వాక్యం ద్వారా ఏదైతే మీరు మాట్లాడారో మోసపోకుడి అని వాక్యం సెలవిచ్చారయా, ఆ మోసం అనేది అనేకుల జీవితాల్లో రావచ్చు, కానీ రక్షణ మీ ద్వారా వస్తుంది, విజయం మీ ద్వారా వస్తుంది, మాకు సంతోషం మీ ద్వారా వస్తుంది. ఆ రక్షణ మీరే అనుగ్రహించే దేవుడు. ఆ మోసపోకుండా మాకు ప్రభా వెలుగైన త్రోవలో నడిపించింది, మాకు సరైన త్రోవలో మమ్మల్ని నడిపించమని కోరుతున్నాయి. ఎవరైతే ప్రియ బిడ్డలు ఈ వాక్యాన్ని విన్నారో అందరినీ దీవించండి. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారిని దీవించమని కోరుతున్నాం. ఈ ప్రార్థన ప్రభా అందరినీ మార్చే విధంగా, అన్ని విషయాల్లో జాగ్రత్త పడే విషయంగా మీరే సాయం
సాయం తెచ్చేయమని కోరుతున్నాం. మా మనోనేత్రాల్ని తెరిచి అపవాది ఏ త్రోవలో నడిపిస్తుందో, యేసుక్రీస్తు ఏ త్రోవలో నడవమంటున్నారో అది మేము తెలుసుకుని మీ మార్గంలోనే నడుస్తానికి మాకు సాయం తెచ్చేయమని కోరుతున్నాం. ఎవరైతే డబ్బులు ఇచ్చి మోసపోయారో వారికి ప్రభు మళ్ళీ ఆ డబ్బులు తిరిగి వస్తానికి సాయం తెచ్చండి. ఎవరైతే వివాహంలో మోసపోయారో వారికి ప్రభా మార్పు అనేది కలిగించండి. ఆ మోసంలో నుంచి వారు బయటకు వచ్చి ప్రభా వారి జీవితాల్లో మంచిగా వారి ప్రభా జీవితాలని కొనసాగిస్తానికి మీరే సాయం తెచ్చండి. ఇంకా అనేక విషయాల్లో, ఇల్లు విషయాల్లో, స్థలం కొనే విషయంలో, అనేక విషయాల్లో ఎవరైతే మోసపోయారో ప్రభా వారికి అన్నీ మీరే తిరిగి ఇచ్చే దేవుడు, మీరే వారికి అనుగ్రహించండి. తిరిగి వారు పొందుకోవడానికి సాయం తెచ్చండి. మీరే తోడుగా ఉండి వారిని ఆశీర్వదించి నడిపించమని కోరుతున్నాం. అలాగే ప్రార్థిస్తామయ్యా, మా జీవితాల్లో ఇంకా ప్రభా మీ కృపను ప్రభా ఇంకా మెండుగా ప్రభా ఇంకా ఎక్కువగా మీరే అనుగ్రహించమని కోరుతూ రాజా అందరూ దీవెనలు పొందుకోవడానికి సాయం తెచ్చేయమని కోరుతూ ఆ మోసపరిచే వారిని దూరపరిచి మంచి వారితో స్నేహం అందరికీ తెచ్చేయమని కోరుతూ మీతో మాకు స్నేహం ఉండటానికి సాయం తెచ్చేయమని కోరుతూ మీ పరిచర్యలో ఇంకా అనేకులు వాడబట్టడానికి సాయం తెచ్చేయమని కోరుతూ ఈ ప్రార్థన అంతా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.